2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో సెకండ్ లెసన్ నేమ్ వచ్చేసరికి నెల్సన్ మండేలా, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో నెల్సన్ మండేలా అనే అతను ఒక పొలిటీషియన్ అనమాట. సో అతని గురించి స్టోరీ అంతా ఉంటుంది. అతను బయో ఆటోగ్రాఫ్ లాంటిది అనమాట, బయోగ్రఫీ. సో అతని గురించి ఇదంతా ఉంటుందన్నమాట. అతని లైఫ్ టైంలో అతను ఎలా అతను ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నారన్నీ ఈ యొక్క అంటే ఎగ్జాక్ట్గా అతని ఎగ్జాక్ట్ ఆటోబయోగ్రఫీ లాగే ఉంటుందన్నమాట. సో లెట్స్ సీ, లెసన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పేజ్లో అంటే ఈ లెసన్లో అసలు ఏముంది అంటే ఇంట్రడక్షన్ అంతా కూడా ఫస్ట్ లెసన్లో ఉందన్నమాట. సో నార్మల్ కీ పాయింట్స్ అన్ని ఈ లెసన్లో ఉన్న కీ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ లెసన్లో సో ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది సెకండ్ పేజ్లో. సో సెకండ్ పేజ్లో హాఫ్ ఆఫ్ ద పేజ్లో లెసన్ అనేది స్టార్ట్ అయింది. 10th May dawned bright and clear. For the past few days I had been pleasantly besieged by dignitaries and world leaders who were coming to pay their respects before the inauguration. సో ఇది అతను చెప్తున్నట్లుగా రాశారనమాట. సో ఇక్కడ బిసైజ్డ్ బై అన్నాడు అంటే టు బీ సరౌండెడ్ క్లోజ్లీ. సో అయితే 10th May అంట. 10th May రోజు బ్రైట్గా క్లియర్గా చాలా బాగుందంట క్లైమేట్. సో పాస్ట్ ఫ్యూ డేస్ నుండి నేను ప్లెజెంట్గా నా చుట్టూ అందరూ కూడా సరౌండ్ క్లోజ్గా అందరితో గొప్ప వాళ్ళతో ఓల్డ్ లీడర్స్తో అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ని ఇస్తున్నారు. ఇనాగరేషన్ ముందు హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు. ది ఇనాగరేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్. సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద ఇంటర్నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఎక్కువగా చాలామంది గ్యాదర్ అయ్యి అందరూ కూడా ఎక్కువగా ఇనాగ్రేషన్ అనేది దాని మీద ఉంటుందని చెప్తున్నారు. ది సెరమోనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ amphitheater formed by the Union Building in Pretoria. సో ప్రిటోరియాలో ఉన్న యూనియన్ బిల్డింగ్స్లో ఒక యాంఫీథియేటర్ అనేది ఉంది. యాంఫీథియేటర్ అంటే ఒక బిల్డింగ్ అనమాట. సో ఒక రూఫ్ ఉండదు. ఆ సీట్స్ కూడా ఎలా ఉంటాయంటే రోస్లా ఉండి రోస్తో ఒక సీట్ లాగా ఉంటుంది, స్టెప్స్ లాగా ఉంటుంది అనమాట. సో లైక్ టిపికల్లీ అది ఒక ఏన్షియంట్ గ్రీస్ ఇంకా రోమ్ ఆ టైప్లో ఉంటుందంట యాంఫీథియేటర్ అంటే. సో అలాంటి థియేటర్ అనేది ఉందంట. సో అక్కడ సెరమోనీ అనేది జరుగుతుందట. ఫర్ డికేడ్స్ this had been the seat of white supremacy, and now it was the site for a rainbow gathering of different colors and nations of the installation of South Africa's first democratic non-racial government. So South Africa's first democratic non-racial government లో మొత్తం అందరూ కూడా ఒక వైట్ సుప్రీమసీ అంటే తెల్లదొరలు అంటాం కదా, మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు అనేది వాళ్ళు అన్నాడు. సో వైట్ సుప్రీమసీలు కాదు, రెయిన్బో కలర్స్ అంటే మొత్తం అన్ని కలర్స్ తెల్లవడం నిన్నలోవడం సాపన్సవడం అని ఎవడైనా అందరూ కూడా వచ్చి కలుసుకొని సో ఒక రెయిన్బో డిఫరెంట్ కలర్స్లో అనిపించిందని చెప్తున్నారు. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఐ వాజ్ కంపైన్డ్ బై మై డాటర్ జనని. ఆన్ ద పోడియం మిస్టర్ డే క్లర్క్ వాజ్ ఫస్ట్ స్వార్న్ ఇన్ హ్యాస్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. అయితే వాళ్ళకి ఒక కూతురు ఉండేదన్నమాట. అతని కూతురు పేరు జనని. అయితే ఫస్ట్ టైం సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్గా మిస్టర్ డే క్లర్క్ గారు వచ్చారనమాట. దెన్ అంటే అప్పుడు సో అంటే అతని గురించి చెప్తున్నారనమాట నెల్సన్ మండేలా గారు. ఇక్కడ అతను ఇమేజ్ ప్రొవైడ్ చేశారు, అతనే నెల్సన్ మండేలా అనమాట. దెన్ Thabo Mbeki was sworn in as first deputy president. So first deputy president అతను ఉండేవాడు. When it was my turn, నా టర్న్కి వచ్చేసరికి I pledged to obey and uphold the constitution and devote myself to the well-being of republic and its people. సో నా టర్న్ వచ్చేసరికి నేను కాన్స్టిట్యూషన్తో ఉంటాను, డివోట్గా ఉంటాను. నాకు నేను సో రిపబ్లిక్ తేడానికి రిపబ్లిక్ ఉంచడానికి పీపుల్ అండ్ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను. టు ద అసెంబ్లీడ్ గెస్టర్స్ అండ్ ద వాచింగ్ వరల్డ్. సో అందరూ చూస్తున్న వాళ్ళకి అసెంబ్లీ గెస్టర్స్ కానీ మొత్తం ప్రపంచం చూస్తున్న ప్రపంచానికి నేను చెప్పాను ఏంటని, టుడే ఆల్ ఆఫ్ అస్ డూ బై అవర్ ప్రెజెన్స్ హియర్ కాన్ఫర్ గ్లోరీ అండ్ హోప్ టు న్యూ బార్న్ లిబర్టీ. సో లిబర్టీ అంటే ఫ్రీడమ్, కాన్ఫర్ అంటే ఒక ఫార్మల్ వర్డ్ అనమాట, అంటే హియర్ లేదా గివ్ అని మీనింగ్ వస్తుంది. సో ఈరోజు మీ అందరికీ కూడా నా ప్రెజెన్స్ ఇక్కడ ఉంది, కాన్ఫర్ గ్లోరీ అంటే
కొత్త ఫ్రీడమ్కి, కొత్తగా పుట్టిన ఫ్రీడమ్కి, అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ట్రాడనరీ హ్యూమన్ డిసాస్టర్ దట్ లాస్టెడ్ టూ లాంగ్, మస్ట్ బి బోర్న్ ఆ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ హ్యుమానిటీ విల్ బి ప్రౌడ్. అంత హ్యుమానిటీ కూడా ప్రౌడ్గా ఉండేలాంటి సొసైటీ అనేది పుట్టాలి. మన పాత ఉండే ఆ రోజుల్ని మర్చిపోయేటట్టు, పాత బ్యాడ్ డేస్ని. We who were outlaws not so long ago have today been given the rare privilege to be a host to the nations of the world on our own soil. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వర్డ్ చెప్పారు ఏంటి, who were outlaws అంటే అర్థం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ అకర్తట్ many countries had earlier broken off diplomatic relations with South Africa. సౌత్ ఆఫ్రికాతో మెనీ డిప్లొమాటిక్ అపార్టైడ్స్ వల్ల చాలా నిరీప సంబంధాలు అని అయ్యాయని చెప్తున్నారు. We thank all of our distinguished international guests for having come to take possession with the people of our country what is after all a common victory for justice, for peace, for human dignity. అందరు ఇంటర్నేషనల్ గెస్టెస్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పారు. We have at last achieved our political emancipation. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty, deprivation, suffering, gender and other discrimination. సో మేమందరం కూడా అప్పుడు చాలా బాధపడే వాళ్ళం, దాని నుండి ఇప్పుడు గెలిచాం మేము. ఆ పొలిటికల్ ఇమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్ నుండి ఫ్రీడమ్కి వచ్చాము, మేము గెలిచాము, ఫ్రీడమ్ని గెలుచుకున్నాము. అప్పుడు ఆ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్తున్నట్టు అన్నారు. సో మేమే ప్రామిస్ చేసుకున్నాం, ప్రమాణం చేసుకుంటున్నాం, ఫ్రీడమ్ ఉంటుంది, ఆ పీపుల్ అందరికీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అప్పట్లో పోవర్టీ కానీ డిప్రివేషన్ అంటే ఆ స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వన్స్ రైట్ఫుల్ బెనిఫిట్స్, ఒక్కొక్కరు కూడా వాళ్ళంటూ రైట్ఫుల్ బెనిఫిట్స్ అనేవి లేవు. సో దానికి కానీ సఫరింగ్ కానీ జెండర్ ఇలాంటివన్నీ కూడా డిస్క్రిమినేషన్ అన్నిటినీ కూడా ఇంకా ఉండదు. నెవర్ ఎప్పటికీ ఉండదు. నెవర్ అండ్ నెవర్ అగైన్ ఎప్పటికీ కూడా ఇవి ఉండవు. షల్ ఇట్ బీ దట్ this beautiful land will again experience the opposition of one by other. The sun shall never set on so glorious human achievement. That's freedom resigned. God bless Africa. సో దేవుడే ఆఫ్రికాని బ్లెస్ చేశారు. ఎప్పుడు మరి ఇంకెప్పుడు కూడా మనం సఫరింగ్ కానీ ఇలాంటి అనేది ఇంకెప్పటికీ ఉండదు. మన బ్యూటిఫుల్ ల్యాండ్ మీద మళ్ళీ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దాము, మంచిగా ఉందాము అని చెప్తున్నారు. సో సూర్యుడు మళ్ళీ ఉదయించడం స్టార్ట్ చేశారు. ఇదే మన హ్యూమన్ అచీవ్మెంట్, మనకు వచ్చిన గొప్ప అచీవ్మెంట్ అంటే విజయం అని చెప్తున్నారు. సో ఫ్రీడమ్గా ఉందాము, దేవుడు ఆఫ్రికాని బ్లెస్ చేశారు అన్నట్లు చెప్పారనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పారాలో ఏం చెప్తున్నారంటే, a few moments later we all lifted our eyes in awe as the spectacular array of South African jets, helicopters and troop carriers roared in perfect formation over the Union buildings. It was not only a display of pinpoint precision and military force, but a demonstration of the military's loyalty to democracy, to a new government that had been freely and fairly elected. అయితే కొంతసేపటికి ఏమైంది, ఫ్యూ మూమెంట్స్ దాకా వీళ్ళందరూ కూడా వీళ్ళ కళ్ళని ఎత్తారంట. స్పెక్టాక్యులర్ అరైస్ అనేవి వస్తున్నాయి, అంటే ఇంప్రెసివ్ డిస్ప్లే అనమాట, కలర్ఫుల్ ఇంకా అట్రాక్టివ్ అని సౌత్ ఆఫ్రికన్ జెట్స్ అలా వేస్తున్నారనమాట. సో హెలికాప్టర్స్, డ్రాప్ క్యారియర్స్ ఇవన్నీ కూడా అరుస్తూ పర్ఫెక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, యూనియన్ బిల్డింగ్ చుట్టూ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో అది జస్ట్ ఒక డిస్ప్లే మాత్రమే కాదు, ఒక పింక్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రమే కాదు, మిలిటరీ ఫోర్స్, బట్ ఒక డెమోన్స్ట్రేషన్, మిలిటరీ ఒక లాయాలిటీకి వాళ్ళకి నచ్చిందని, ఒక డెమోక్రసీ నచ్చిందని, కొత్త గవర్నమెంట్కి ఆధారం, ఫ్రీగా ఫెయిల్లీగా ఎలక్ట్ అయిన ఒక కొత్త గవర్నమెంట్కి నాంది అని చెప్తున్నారు. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ ది హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్, their chests bedecked with ribbons and medals from days gone by, saluted me and pledged their loyalty. సో కొంతసేపటికి కొన్ని మూమెంట్స్తో ఏమైంది, చాలా హైయెస్ట్ జనరల్స్, సౌత్ ఆఫ్రికన్ జనరల్స్, డిఫెన్స్ వాళ్ళు, పోలీసులు, డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు, పోలీసులు అందరూ కూడా వాళ్ళ చెస్ట్ మీద రిబ్బన్స్ అండ్ మెడల్స్ ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా ఇతనికి సెల్యూట్ చేశారు,
ప్లెడ్జ్ చేశారు వాళ్ళ లాయల్టీని. సో అతనికి గౌరవంగా అనిపించింది. ఐ వాజంట్ అన్మైండ్ఫుల్లీ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్ దే వుడ్ నాట్ హ్యావ్ ద సెల్యూటెడ్ బట్ అరెస్టెడ్ మీ. వాళ్ళు ఒకప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. సో అంటే నెల్సన్ మండేలా గారు ఒకసారి అరెస్ట్ కూడా అయ్యారనమాట, అరెస్ట్ చేయబడ్డారు. సో ఒకప్పుడు నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత నాకు సెల్యూట్ చేయడానికి నాకు గొప్పగా అనిపిస్తుంది. నాకు అసలు అలా అవుతుంది అన్న కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఫైనల్లీ ఎ చెవ్రాన్ ఆఫ్ ఇంపాలా జెట్స్ లెఫ్ట్ a smoke trail of black, red, green, blue and gold of a new South African flag. సో కొంతసేపటికి ఏమైంది, ఒక చెవ్రాన్ ఇంపాలా జెట్స్ నుండి స్మోక్ అనేది వచ్చి, అంటే మనకి నేవీ డే గట్ అవుతున్నప్పుడు జెట్స్ నుండి మనకి ఆరెంజ్, వైట్, గ్రీన్ అంటే మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అనేవి జెట్స్ స్మోక్ లాగా అలా వస్తూ ఉంటాయి కదా, అలాగే వీళ్ళు కూడా వీల్ కలర్, వీళ్ళు కొత్త ఆఫ్రికన్ ఫ్లాగ్లో ఏ కలర్స్ ఉంటాయంటే బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ ఇంకా గోల్డ్ కలర్. సో ఇవన్నీ కలర్స్ ఉన్న పొగలు స్మోక్ అనేది రిలీజ్ చేస్తూ వాళ్ళ జెట్స్ అంటే ఆఫ్రికన్ జెట్స్ అనేవి తిరిగాయి అనమాట. The day was symbolized for me by the playing of our two national anthems and vision of whites singing Nkosi Sikelel Africa and blacks singing Haistem. సో బ్లాక్ వాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు వాళ్ళు ఒక పాట పాడితే వీళ్ళు ఒక పాట పాడారు. సో ఓల్డ్ యాంథమ్ అనేది రిపబ్లిక్ యొక్క ఓల్డ్ యాంథమ్ పాడారు అంటే నల్లవాళ్ళు. సో టూ నేషనల్ యాంథమ్స్ అనేవి వాళ్ళకి ఉండేవంట. All throughout the day, neither group knew the lyrics of anthem they once despised. They would soon know the words by heart. ఏమో చాలా మందికి అందులో లిరిక్స్ తెలియకపోవచ్చు, అంటే లిరిక్స్ అని తెలుసు కదా, అందులో ఉన్న వర్డ్స్, పాటలో ఉన్న వర్డ్స్ అన్నమాట. సో తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు చిన్న ఒపీనియన్ ఉంది వాళ్ళకి, చిన్న ఒపీనియన్ కూడా ఉండొచ్చు దాని మీద, లో ఒపీనియన్ అని ఉండొచ్చు, బట్ త్వరలో వాళ్ళు కంపల్సరీ దాన్ని బై హార్ట్తో ఓన్ చేసుకుంటారు, వాళ్ళకి నేర్చుకుంటారు, వాళ్ళకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని అన్నాడు. On the day of the inauguration, I was overwhelmed with a sense of history. In the first decade, the 20th century, a few years after a bitter Anglo-Boer war, and before my own birth, the white-skinned peoples of South Africa patched up the differences and erected a system of racial domination against the dark-skinned people ఆఫ్ దేర్ ఓన్ ల్యాండ్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఏం చెప్తున్నారు, అయితే ఈ ఫస్ట్ డికెట్స్ 20th సెంచరీలో ఫ్యూ ఇయర్స్ తర్వాత ఆంగ్లో బోర్ వార్ అనేది జరిగిందంట. ఆ వార్కి ముందు ఇతను పుట్టక ముందు ఆ వార్ అనేది జరిగింది. అప్పుడు వైట్ స్కిన్ తెల్లదోర్లందరూ కూడా, పీపుల్ అందరూ కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళ ప్యాచ్ చేశారు, డిఫరెన్సెస్ అనేది చూపించారు. సో రేషియల్ డామినేషన్ అనేది చూపించారు, మీరు నల్లోలు అని వాళ్ళ ఓన్ ల్యాండ్ నుండి వాళ్ళకి ఎగెనెస్ట్గా చేసేవారు అనమాట. అంటే మనకి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్కి ఎలా చేసేవారో అలాగే ఆఫ్రికన్ వాళ్ళు కూడా అలాగే అయిందంట. ది స్ట్రక్చర్ ది క్రియేటర్ ఫార్మర్ ది బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్షెస్ట్ మోస్ట్ ఇన్హ్యూమన్ సొసైటీస్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. ప్రపంచానికి తెలియనంత హరాస్మెంట్ ఇలా చాలా దారుణంగా క్రియేట్ చేశారు అని చెప్తున్నారు. నౌ ఇన్ ద లాస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th సెంచరీ, ఇప్పుడు లాస్ట్ డికేడ్కి వచ్చేసామంట. అప్పుడు ఫస్ట్ డికేడ్లో అలా జరిగింది. సో 20th సెంచరీలో లాస్ట్ డికేడ్కి వచ్చేసరికి అండ్ మై ఓన్ 18th డికేడ్ హ్యాస్ అ మ్యాన్, ఒక పౌరుడిగా, మనిషిగా ఒక 8th సెంచరీ 8th డికేడ్లో ఉన్నాను నేను, నా ఓన్ డికేడ్లో ఉన్నాను. దట్ సిస్టమ్ హ్యాడ్ బీన్, దట్ సిస్టమ్ వెయిట్ Okay, next question. The system had been overturned forever and replaced by one that recognized the rights and freedoms of all peoples regardless of the color of the skin. వాళ్ళ స్కిన్ కలర్స్ వల్ల కాకుండా, రిగార్డ్లెస్ ఆఫ్ ద వాళ్ళకి స్కిన్ కలర్ యొక్క సంబంధం లేకుండా అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది, ఫర్ ఎవర్గా వచ్చింది అని చెప్తున్నారు. దట్ డే హ్యాడ్ కమ్ అబౌట్ థ్రూ ద అన్ఇమేజినబుల్ సాక్రిఫైసెస్ of thousands of my people whose suffering and courage can never be counted or repaid. అసలు లెక్కలోనే లేదు. చాలా మంది కూడా సఫర్ అయ్యారు మా పీపుల్ అందరూ కూడా, థౌజండ్స్ మంది ఈ డే కోసమే, వాళ్ళు ఎవరు ఇమాజిన్ చేసుకోవడం ఉండరు. సో ఆ రీపేడ్ కూడా కాక లెక్కలోకి రాలేదు అసలు అని చెప్పారు. I felt that day I have on many other days that I was simply the sum of all those African patriots who had gone before me, that
దట్ లాంగ్ అండ్ నోబెల్ లైన్ ఎండెడ్ అండ్ నౌ బిగన్ అగైన్ విత్ మీ. సో అప్పుడు చాలామంది కూడా మా పూర్వీకులు అందరూ కూడా ఇలా చాలా ఫైటింగ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ నా వల్ల ఇప్పుడు ఇలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నా నుండి బిగిన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు. ఐ వాజ్ పెయినెడ్ అండ్ దట్ ఐ వాజంట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్. నాకు పెయిన్గా ఉంది ఎందుకంటే నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పలేను. వాళ్ళు నా పూర్వీకులు ఇక్కడ వాళ్ళ దగ్గరికి నేను థ్యాంక్ యూ చెప్పలేను. దట్ దే వే నాట్ ఏబుల్ టు సీ వాట్ దే సాక్రిఫైసెస్ హ్యాస్ బ్రాట్. అంటే బ్రాట్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ లేదా ఫార్మల్ వర్డ్, దట్ అచీవ్మెంట్. సో వాళ్ళు ఏమి సంపాదించారు, ఏంటి సాక్రిఫైస్ చేశారు అన్నీ కూడా చూడడానికి కూడా నాకు అవ్వలేదు. అప్పట్లో నేను పుట్టకముందు జరిగింది కదా అని చెప్తున్నారు. ది పాలసీ ఆఫ్ అపార్థైడ్ క్రియేటెడ్ అ డీప్ అండ్ లాస్టింగ్ wound in my country and my people. All of us will spend many years if not generations recovering from profound hurt. Profound అంటే డీప్ ఇంకా స్ట్రాంగ్ హర్ట్. సో అపార్థైడ్ పాలసీ నుండి క్రియేట్ అయిన డీప్ ఇంకా లాస్టింగ్ wound, దెబ్బ, wound అంటే దెబ్బ. సో దెబ్బ అనేది నా కంట్రీకి నా పీపుల్కి ఎప్పటికీ కూడా ఎన్నో ఇయర్స్ అయ్యింది. చాలా జనరేషన్స్ కాకపోయినా చాలా ఇయర్స్ అనేది స్పెండ్ చేసాం. అలాగే రికవర్ అవ్వడానికి ఆ దెబ్బ స్ట్రాంగ్ దెబ్బల నుండి రికవర్ అవ్వడానికి అని చెప్తున్నారు. బట్ ద డికేట్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ బ్రుటాలిటీ హ్యాడ్ అనదర్ unintended effect, that it produced the Oliver Tambos and Walter Sisselers and the Chief Luthulus, the Yusuf Dadus, the Bram Fishers, the Robert Subukbes of our time, men of such extraordinary. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్క అనమాట. సో మనకి గాంధీజీ గారు, భగత్ సింగ్ గారు ఇలా వీళ్ళందరూ ఉన్నట్టు వీళ్ళకి అప్పట్లో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట అని చెప్తున్నారు. సో ఈ లెసన్ అనేది ఇంకా ఉంది, బట్ మన దగ్గర ఎనఫ్ టైం లేదు. ఎక్కువ టైం అయితే వీడియో లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ లెసన్ అంతా పార్ట్ 2లో చూద్దాము. మొత్తం అంతా ఒకే వీడియోలో అంటే లెంత్ అయిపోతుంది. నేను పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను, కంపల్సరీగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.